గట్టిగా కొట్టేదంతా ఫుల్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు ప్రారంభోత్సవాలకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రసంగిస్తూ కేసీఆర్ గట్టిగా కొడతా అని చెబుతున్నారని, ఆయన గట్టిగా కొట్టేదంతా ఫుల్ ఆఫ్ తప్ప మరేమిటి కాదని బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. ముందుగా కేసీఆర్ తన కుటుంబ సభ్యులను కొట్టాలని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ పరువు తీసిన తన కూతురును, అదేవిధంగా ప్రాజెక్టులో అవినీతి చేసిన అల్లుడు, ఫామ్ హౌస్లలో చిల్లర చేష్టలు చేసిన తన కొడుకుని కొట్టాలని, అది చేతకాక ఇతరులను పైన లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తప్పుడు కూతలు కేసీఆర్ కూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం వచ్చింది, మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మంత్రులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్లకుంట పూర్తి చేసుకోవద్దా? మా బీగో పూర్తి చేసుకోవద్దా? మా నిజామాబాద్ పూర్తి చేసుకోవద్దా? మా కోల్చల్యం పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా వీళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అని తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఆ ప్రాజెక్టులు కట్టద్దండి, భూములు సేకరించద్దండి, పరిశ్రమలు పెట్టద్దండి, లగచర్యల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తుంది. మా పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? మా జిల్లాలో నీళ్లు మారొద్దా? మా పంటలు పండొద్దా? మా రైతులు బాగుపడొద్దా? మేము మంచి పంటలు కట్టుకోవద్దా? మేము ముఖ్యం పువ్వు తినొద్దా? మేము సమాజంలో గౌరవంగా బతుకొద్దా? చంద్రశేఖరరావు, నువ్వు సమాధానం చెప్పండి అని వేదిక నుంచి అడుగుతున్నా. మా ఆత్మగౌరవం లేదా? మేము నీలాంటి గౌరవం కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా, మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు కట్టుకుంటున్నావు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలనుకుంటున్నావు. 10 ఏళ్ళ నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొట్టే గట్టి కొట్టాడని, ఆయన కొట్టే ఎంత గట్టి కొట్టాడంటే ఇక అది చెప్పనాలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరు, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంటి గట్టి కొట్టడానికి? ఏం కొట్టాడు ఆయన? కొట్టేగితే ఓ ఫుల్లు ఓ ఆఫు గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏముంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేవాళ్ళు అయినుంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేసిన నీ కొడుకును వండబెట్టి గట్టి కొట్టు అంటూ బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని వేసిన నీ బిడ్డను గౌరవం మీద పెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొట్టు వస్తుంది. కాళేశ్వరం మేర మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని గౌరవం మీద పెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ఉంచినందుకు గట్టి కొట్టేదితే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళ దారిలో పెట్టు. కాంగ్రెస్ గట్టి కొట్ట అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? నా ఎంత గట్టి కొట్ట పొంకనాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. ఎంతకి పొంకనాలు చెప్పేటోడు 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే. 10 ఏళ్ళలో నిన్ను కూడా చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతూ నేర్కొచ్చిన మా ఆడబిడ్డలు, అక్క 500 రూపాయలకి సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆయన అమ్మగారికి పోవాలంటే ఇంటి కిరాయి పైసలు అడగాలి. అమ్మవారికి గుడికి పోవాలంటే పక్కింటోడు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు, 25,00,50,00,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈ రోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడపిల్లలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు
పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు ఉంటే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చి 5,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు 1000 కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి 3,500 కాదు, అవసరమైతే 5,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చినాం 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇల్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాని. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉందో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇల్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న ఊర్లలో నేను పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాల్ విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాల్ విసరమని చెప్తున్నా. మా దామన్నాను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా 500 రూపాయల సిలిండర్ అయినా యువకులకు 55,000 ఉద్యోగాలైనా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసాం. పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి. ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా?